ఫ్రెండ్స్, వెల్కమ్ టు MS1. ఈరోజు సెక్షన్ 124A గురించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ ఎన్వి రమణ గారు ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాటి గురించి అంటే ఆ సెక్షన్ 124A పూర్వాపరాలు తెలుసుకునే ముందు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న మిత్రులైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే సెక్షన్ 124A అనేది రాజద్రోహానికి సంబంధించినటువంటి సెక్షన్. ఇది ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 1860 1860 అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఈ ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ని రూపొందించడం జరిగింది. ఇప్పటికీ కూడా భారతదేశంలో ఈ ఐపీసీనే ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఆనాటి పరిస్థితుల నేపథ్యంలో వారి యొక్క పరిపాలనను వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద నిషేధం విధించే ఆలోచనతో 1860లో ఐపీసీ ఏర్పడినప్పటికీ 10 సంవత్సరాల తర్వాత సవరణ చేసి 1870లో సెక్షన్ 124Aను చేర్చడం జరిగింది. సెక్షన్ 124A అనేది రాజద్రోహానికి సంబంధించినటువంటి సెక్షన్. రాజద్రోహం అంటే ఆనాటి పరిస్థితుల నేపథ్యంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, సాహిత్యాన్ని రాసినా, ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టినా కూడా దాన్ని రాజద్రోహంగా పరిగణించి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల్ని జైలు పాలు చేయడం అనేది జరిగింది. సో ఆ రకంగా ఈ సెక్షన్ 124A మొట్టమొదటిసారి గురి కాబడినటువంటి భారతీయ వ్యక్తి జోగేంద్ర చంద్ర బోస్. ఆయన ఒక పత్రికను నడుపుతూ తన పత్రిక ద్వారా బ్రిటిష్ ప్రభుత్వంపై వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి సందర్భంలో వారిని ఈ చట్టం ద్వారా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అంటే ఒక జోగేంద్ర చంద్ర బోసే కాకుండా మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్ లాంటి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులను జైలుకు పంపడానికి బ్రిటిష్ వారికి ఈ సెక్షన్ అనేది చాలా ఉపయోగపడింది. అయితే ఎప్పుడైతే దేశానికి స్వాతంత్రం లభించిందో 1947 తర్వాత మొట్టమొదటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా ఈ సెక్షన్ 124Aను తొలగించాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పటికి కూడా దాన్ని తొలగించలేకపోయాం. నిజానికి ఈ కేసు అంటే ఈ సెక్షన్ ఎప్పుడు ఉపయోగించాలంటే ఏ ప్రభుత్వం అయినా కూడా తన ప్రభుత్వ మనుగడకు ముప్పు వాటిల్లిందని అనుకున్న సందర్భంలో, తన ప్రభుత్వ అస్థిరపరుస్తున్నారని అనుకున్నప్పుడు, లేదా ప్రభుత్వాన్ని కూలదోసే సందర్భంలో ఈ సెక్షన్ ఉపయోగించాలి. కానీ నిజానికి ఇప్పుడున్న పరిస్థితులలో అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, తమ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్న వ్యక్తుల మీద, సోషల్ మీడియాలో తమ ప్రభుత్వాలను విమర్శిస్తున్న వ్యక్తుల మీద, సంస్థల మీద, ఉద్యమకారుల మీద, స్వచ్ఛంద సంస్థల మీద ఈ సెక్షన్ 124A ప్రయోగించి వారిని జైలుకు పంపుతుంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక రిటైర్డ్ జనరల్ దీన్ని రద్దు చేయాలి అంటే సెక్షన్ 124A రద్దు చేయాలని చెప్పి నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో కూడా చాలాసేపు దీని మీద వాదోపవాదాలు జరిగాయి. ఆ సందర్భంలోనే జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా చాలా తీవ్రమైన పదజాలంతో కామెంట్స్ చేయడం జరిగింది. అంటే రాజ్యాంగం పౌరునికి కొన్ని ప్రాథమిక హక్కులు ఇచ్చింది, 6 ప్రాథమిక హక్కులు. దానిలో 2వ హక్కు అయినటువంటి వ్యక్తి స్వేచ్ఛ, ఆర్టికల్ 19 వ్యక్తి స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కు ఉంది. అంటే రాజ్యాంగం ప్రకారం 19(1)లో తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పేటువంటి హక్కు, భావ ప్రకటన చేసేటువంటి హక్కు ఈ భారతదేశంలో ప్రతి పౌరునికి ఉంది. ఈ సెక్షన్ 124A అనేది ఆ హక్కును హరించే విధంగా ఉంది అని చెప్పేసి గత కొంతకాలంగా చర్చ దేశంలో జరుగుతూనే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఎన్వి రమణ గారు ఈ సెక్షన్ 124A అనేది పిచ్చోడి చేతిలో రాయిలా మారిందనేటువంటి ఒక హాట్ కామెంట్స్ చేయడం అనేది జరిగింది. సో అంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశం. నిజానికి ఆ 124A అనేది కూడా భారతదేశంలో రూపొందించినటువంటి సెక్షన్ కాదు, వలసవాద చట్టం నుంచి వచ్చినటువంటి సెక్షన్, బ్రిటిష్
చట్టం నుంచి వచ్చినటువంటి సెక్షన్ కాబట్టి దాన్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉందని వారు అభిప్రాయపడిన నేపథ్యంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గారు దానికి సమాధానం ఇస్తూ దాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు, కానీ కొన్ని అంటే దాన్ని ఉపయోగించే విషయంలో అంటే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దాన్ని ఉపయోగించే విషయంలో కొన్ని మార్గదర్శకాలను రూపొందిస్తే ఆ సెక్షన్ అనేది దుర్వినియోగం కాకుండా ఉంటుందని వారు బదిలివ్వడం అనేది జరిగింది. సో పరిణామాలు ఎలా ఉంటాయంటే ఇంకా వాద ప్రతివాదనలు అయిపోలేదు, చివరికి ఏం జరుగుతున్నది కూడా చూడాలి. ఎట్ ద సేమ్ టైం కూడా ఇప్పటివరకు 124A కింద అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే కేసులు నమోదు చేశాయో అవన్నీ కూడా ఉపసంహరించుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 124A అనేది ఈ ప్రభుత్వాలకు ఒక ఆయుధంగా మారి తమ ప్రభుత్వాల మీద సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికా ముఖంగా కావచ్చు, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరినీ కూడా ఈ 124A ప్రకారం కేసులు నమోదు చేస్తుంది. అంటే కేవలం వ్యక్తుల మీదనే కాకుండా స్వచ్ఛంద సంస్థలు చివరికి మీడియాలను కూడా అంటే పత్రికలను కూడా మీడియా సంస్థలను కూడా ఈ 124A రాజద్రోహం కింద వారి మీద కేసులు నమోదు చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎన్వి రమణ గారు చేసినటువంటి కామెంట్స్ అనేటివి తీవ్ర చర్చకు దేశంలో ఎటువంటి సందేహం లేదు. చూద్దాం ఎటువంటి అంటే 124A మీద కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, చివరికి మార్గదర్శకాలనే రూపొందిస్తారా లేదా 124A మొత్తాన్ని అంటే మన చట్టానికి సంబంధించింది కాదు, వలసవాద చట్టము బ్రిటిష్ దేశ చట్టానికి సంబంధించిందని అనుకుంటున్న సందర్భంలో దాని మీద కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.